కష్టపడి పంటలను సాగు చేసే రైతులు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఒక సంవత్సరం అతివృష్టితో, మరో సంవత్సరం అనావృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా పత్తి సాగు చేసే నల్లరేగడి నేలల్లో అధిక వర్షాలు కురిసినప్పుడు బురదగా మారి పత్తి పంటలో ఎదుగుదల లోపించి దిగుబడిపై ప్రభావం చూపనుంది. ఈ సమస్యల నుండి పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు బెడ్ విధానంలో పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా పత్తిని సాగు చేసే రైతులు నల్లరేగడి, తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేస్తూ ఉంటారు. అది కూడా అచ్చులు లేదా సాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది రైతులు 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే తీయగలుగుతున్నారు. ఎవరైనా తీసినా 10 క్వింటాళ్లకు మించలేకపోతున్నారు. ముఖ్యంగా అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించడం, చీడపీడల ఉధృతి పెరిగిపోతోంది. వీటిని అదుపు చేయడం కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసినా దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనికి పరిష్కారమే ఎత్తుమడుల విధానంలో పత్తి సాగు చేయాలంటున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్. మన ఆదిలాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాల పైన పత్తి సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో ఆదిలాబాద్ జిల్లాలో 80% పైన వర్షాధారంగా ఈ పత్తి సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మనకు నల్లరేగడి భూముల్లో తేలికపాటి నల్లరేగడి, మధ్యస్థంగా లోతు ఉన్నటువంటి నల్లరేగడి భూములతో పాటు తేలికపాటి భూములలో కూడా పత్తి సాగు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో మనం చూసినట్టయితే వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, ఒకేసారి ఎక్కువగా వర్షాలు పడడంతో ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మనం చూసినట్టయితే నీళ్ళలో నీళ్లు నిలిచి ఉండడం వల్ల ముఖ్యంగా జూలై మరియు ఆగస్టు మాసంలో పంట పెరుగుదల పూర్తి స్థాయిలో దెబ్బతింటా ఉంది. ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం, తర్వాత గులాబీ రంగులోకి మారిపోవడము, ఈ నీళ్లు ఎక్కువ రోజు నిల్వ ఉండడం వల్ల మనము స్టార్టింగ్లోనే మనకు పంట పెరుగుదల అనేది పూర్తిగా దెబ్బతింటా ఉంది. అదేవిధంగా తేలికపాటి భూములలో కూడా మనం చూసినట్టయితే ముఖ్యంగా నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల కూడా ఒక్కోసారి వర్షాలు ఆగిపోయిన పరిస్థితుల్లో కూడా మనకు బెట్ట పరిస్థితులు కూడా గురి అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో దాన్ని తట్టుకునే ఒక రెసిలియంట్ టెక్నాలజీ అంటే బెడ్ సిస్టంలో మనం పత్తి పంటను సాగు చేసుకోవడం వల్ల మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పత్తి పంటను బెడ్ సిస్టంలో సాగు చేసేటప్పుడు మనము ఈ బెడ్ మేకర్ ద్వారా మనకు మార్కెట్లో మనకు మిషనరీ అందుబాటులో ఉన్నది. ఇది మనము ఈ బెడ్ మేకర్ ద్వారా దాదాపు ఒక ఎకరం 45 నిమిషాల నుండి గంట లోపల మనం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం స్పేసింగ్ కూడా ముఖ్యంగా వరుసల మధ్య దూరము 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ బెడ్ మేకర్ ద్వారా బెడ్ సిస్టంలో వేసినప్పుడు దాదాపు 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు ముఖ్యంగా విత్తనం యొక్క మొలక శాతం అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండవది మనకు వర్షాలు అధికంగా కురిసినప్పుడు నీరు అంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయి మురుగునీరు వ్యవస్థ బాగా ఉండడం వల్ల నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయి తద్వారా మొక్కకు వేర్లకు గాలి ప్రసరణ అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మనకు పత్తి కాయ దశలో ఉన్నప్పుడు అధికంగా వర్షాలు పడ్డప్పుడు చాలా వరకు కింది కాయలు కుళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల మన కింది కాయలు కూడా కుళ్ళిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తేలికపాటి భూముల్లో కానీ నల్లరేగడి భూముల్లో కానీ ఒకవేళ వర్షాలు ఆగిపోయి మనకు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు అందులో అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకోవడం వల్ల కూడా మొక్క పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గాలి ప్రసరణ బాగా ఉండడం వల్ల మనకు చీడపీడల యొక్క ఉధృతి కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా జూలై, ఆగస్టు మాసంలో కంటిన్యూస్గా వర్షాలు కురిసినప్పుడు కూడా రైతు సోదరులు అంతర్కృషి చేసుకోలేని పరిస్థితుల్లో ఈ బెడ్ సిస్టంలో సాగు చేసుకోవడం వల్ల మనం కలుపును కూడా ఈజీగా నిర్మూలించుకోవడానికి అవకాశం, అంటే అంతర్కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో మనం మిషనరీ ద్వారా కూడా మనము ఈ కలుపు మందులు లేదంటే గడ్డి మందులను వాడుకొని మనం పూర్తి స్థాయిలో కూడా గడ్డిని పూర్తిగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ పంట చివరి దశలో పంట అయిపోయిన తర్వాత మనము ఏదైతే పత్తి కట్టెను తీసేయాలనుకుంటే ఈ బెడ్ సిస్టంలో సాగు చేసినప్పుడు మనం ఈజీగా పత్తి కట్టెను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ బెడ్ సిస్టంలో సాగు చేసిన
పద్ధతిలో దాదాపు 20 నుండి 30% అధికంగా దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాధార భూముల్లో ఎత్తుమడులపై పత్తి పంటలను సాగు చేయడం ద్వారా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవచ్చు. వర్షాలు ఎక్కువైతే మడుల పక్కన కాలువల్లోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. పంట ఉరకెత్తదు. వర్షాలు తక్కువగా కురిసినా ఎక్కడి నీరు అక్కడే ఇంకుతుంది. కాబట్టి భూమిలో తేమ ఉండి పంట దిగుబడి దెబ్బతినదు. అంటే వర్షాలు అటు ఇటు అయినా ఎత్తుమడుల వల్ల దిగుబడి దెబ్బతినదు. 30 నుంచి 40% అదనంగా దిగుబడి పొందవచ్చు. ఖరీఫ్లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 3 ఆకుల దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. దీన్ని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు అంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ప్రస్తుతం ఖరీఫ్లో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగు చేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 3 ఆకుల దశలో ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది పెసర సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా మనకు ఈ అపరాల సాగు అనేది కూడా చాలా వరకు గణనీయంగా ఈ సంవత్సరం పెరిగింది. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు అపరాలలో పెసర అనేది కూడా రైతులందరూ కూడా ఎక్కువ అధిక విస్తీర్ణంలో కూడా సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం పెసరలో చూసుకున్నట్లయితే మనకు 3 ఆకుల దశ అంటే మనకు మారాకు దశలో ఉంది. ఇప్పుడున్న దశలో మనకు ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల రీత్యా మనకి ఎర్రగొంగళి పురుగు ఆశించడం అనేది కూడా చాలా వరకు కూడా చాలా చోట్ల గమనించడం జరిగింది. ఈ ఎర్రగొంగళి పురుగు కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి చాలా మనకు 4 దశలు ఉంటాయి. నుంచి వచ్చిన మనకు లార్వా అనేది కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే లార్వా మొత్తం కూడా మనకు పసుపు రంగు నుంచి నల్లటి రంగుల వెంట్రుకలతో కూడా మనకు కప్పబడి ఉంటుంది. అదేవిధంగా పీపు వచ్చేసరికి మనకు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదేవిధంగా తల్లి రెక్కల పురుగు చూసుకున్నట్లయితే మనకు ఎరుపు రంగులో ఉండి కూడా మనకు నల్లటి మచ్చలు కూడా శరీరం మీద కూడా గమనించవచ్చు. అదేవిధంగా దీని యొక్క నష్టం కనుక చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి వచ్చిన మనకు లార్వాలు కూడా ఆకు అడుగు భాగాన్ని కూడా చేరి కూడా మొదట పత్రహరితాన్ని కూడా తినేస్తాయి. తర్వాతి దశల్లో కూడా మనకు మొత్తం కూడా ఆకుని కూడా ఈ మార్జిన్స్ అంటే ముఖ్యంగా మనకు కొండల నుంచి కూడా మనకు లోపల వరకు భాగాన్ని కూడా మెల్లమెల్లగా తినుకుంటూ కూడా ఒక్కొక్క ఆకుని కూడా మొత్తం కూడా మనకు పూర్తిగా తినేస్తుంది. ఎప్పుడైతే కనుక దీని ఉధృతి కనుక ఎక్కువ చూసుకున్నట్లయితే మొత్తం మన చెట్టు కూడా చూసినట్లయితే మొత్తం ఆకులు కూడా మొత్తం కూడా పోయి కూడా కేవలం కూడా మనకు కాండమే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా దీని యొక్క సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కనుక దీని అధిక శాతంలో ఉధృతి చూసినప్పుడైతే మొత్తం మనకు కేవలం ఒక కాండం మిగిలిపోయి కూడా ఆకులు కూడా లేకుండా మొక్క కూడా మొత్తం గిడిసబారిపోయే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆకులు తగ్గిపోయేసరికి చాలా వరకు మనకు ఈ ఫోటోసింథసిస్ కిరణ సంయోగక్రియ కూడా తగ్గిపోవడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గిపోయి కూడా వచ్చే అవకాశం ఉంది. కూడా ఆశించిన ఆకులు కూడా మనకు ఎండిపోవడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు నష్టం పోయే అవకాశం ఉంది. కాబట్టి నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యంగా మనకి ఏంటంటే దీనికి కంపల్సరీ కూడా మనకు లోదుక్కులు చేసుకోవాలి. సమ్మర్ లోదుక్కులు అనేది కంపల్సరీ కూడా పాటించాలి. ఎందుకంటే దీని యొక్క ప్యూప దశ అనేది కూడా మనకు ఆకులను కూడా మొత్తం చుట్టుకొని కూడా మనకు భూమిలో ఉంటుంది. కాబట్టి లోదుక్కులు చేసుకున్నట్లయితే కంపల్సరీ కూడా మనకు అవి బయటకు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు సకాలంలో మనం విత్తుకోవడం ఒకటి, అదేవిధంగా ప్రాపర్ సూచించిన మేరకు మనకు స్పేసింగ్ ఏర్పరచుకోవడం, అదేవిధంగా సరైన మోతాదులో విత్తనం వేసుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా మనం వేసే పెసర కాకుండా పెసరతో పాటు కూడా మనకు మిగతా అంతర పంటలు కూడా ఇంటర్ క్రాప్స్ కనుక వేసుకోవాలి. అదేవిధంగా ఒకే పంటను మనకు
అధిక సార్లు వేసుకోకుండా ఎప్పటికప్పుడు కూడా మనం దాన్ని పంట మార్పిడి కూడా కంపల్సరీ కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనకు తొలి దశలో కనుక ఆకు అడుగు భాగాన కనుక ఈ లార్వలు కనుక కనబడితే వెంటనే వాటిని తీసేసి నాశనం చేయడం, చేయితో తీసి నాశనం చేయడం అనేది ఒక మంచి పద్ధతి. లేనట్లయితే అది అధిక విస్తీర్ణంలో చెట్టు మొత్తం పాకి కూడా మనకు కాండము మిగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే చేయితో తీసి నాశనం చేయడం. అదేవిధంగా చుట్టూ మనకు పంట చుట్టూ ఉన్న ఈ పురుగుకి స్థావరాలు ఉన్న వాటిని కూడా కలుపు మొక్కలు తీసి నాశనం చేయడం. ఈ పురుగు అనేది కూడా ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్ళి కూడా దాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ కనుక రైతులు కనుక ఒక పక్క పొలంలో కనుక దీని యొక్క ఉధృతి గమనించినట్లయితే వెంటనే దాని చుట్టూ కూడా మనకు ఏంటంటే మనకు ట్రెంచెస్ లాగా చేసుకొని దాన్ని నాగల్ సాల్తో కూడా మనకు లోతులు చేసుకున్నట్లయితే ఇంకో దగ్గరికి పోకుండా కూడా లోతుల పడి కూడా మనకు వాటిని చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తీసి కూడా నాశనం చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఇది మనకు జిల్లేడు చెట్టును కూడా ఎక్కువ కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి జిల్లేడు మండలు కనుక వేసుకున్నట్లయితే ఆ జిల్లేడు మండలపై కూడా ఈ లార్వలను వచ్చేసి కూడా ఆకర్షింపబడతాయి. కాబట్టి ఎప్పుడైతే అధిక ఆకర్షించిన ఆ జిల్లేడు మొక్కల్ని మనకు తీసి వెంటనే నాశనం చేసినట్లయితే తద్వారా కూడా మనకు దీన్ని కూడా యాజమాన్యం చేసుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా మనకు లాంబ్డా సైలోథిన్ 0.6 ml కానీ లేకపోతే మనకు కినార్ఫాస్ 2 ml కలుపుకొని పురుగు మందులు మార్చుకుంటూ మనకు పురుగు ఉధృతి బట్టి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా గొంగళి పురుగు నుంచి సమస్య కూడా బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎర్ర గొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లయితే ఆ పురుగులను జిల్లేడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. నీటి వసతి ఉన్నవారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు. ఖరీఫ్లో జూలై నుండి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు. మిరపలో మేలైన విత్తనం, నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం. మరి ఆరోగ్యకరమైన మిరప నారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటల్లో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు, రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలు ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాలలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిరప 1,34,960 ఎకరాలలో రైతులు సాగు చేస్తుండగా 7,39,620 టన్నుల దిగుబడి వస్తోంది. తెలంగాణలో 79,000 హెక్టార్లలో సాగు చేస్తుండగా 2,80,000 మెట్రిక్ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 22,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు రైతులు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగు చేసే రైతులు జూలై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రిడ్ రకాలైతే 100 గ్రాములు సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారు పెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల వల్ల అదే రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులుగా చూసుకున్నట్టయితే మిరప నారుమళ్ళు పోసుకోవడానికి ఇది ముఖ్యమైనటువంటి సమయం. ముఖ్యంగా జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమళ్ళు పోయడానికి జూలై మాసంలో నారుమళ్ళు పోసుకొని ఆగస్టులో నాటుకోవడం కానీ, లేనట్లయితే ఆగస్టులో నారుమళ్ళు పోసుకొని సెప్టెంబర్లో వరకు నాటడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ఈ నారుమళ్ళ ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ముఖ్యంగా గుర్తించాలి. ముఖ్యంగా నారుమళ్ళు పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారుమడి తయారీ అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే మిరపలో అధిక దిగుబడులు సాధించాలంటే ముఖ్యంగా మంచి దృఢమైనటువంటి నారు చాలా ముఖ్యం. కాబట్టి ఈ నారంతా కూడా నారుమడిలో పెంచినప్పుడు ఈ యొక్క అధిక దిగుబడి పొందడానికి ముఖ్యంగా మనకు దోహదపడుతూ ఉంటుంది. ముఖ్యంగా నారుమడి పెంచే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మిరప నారుమడికి సారవంతమైనటువంటి ఒండ్రు నేలలు, అదే రకంగా నీటి వసతి దగ్గరగా ఉండి ఒక మాదిరిగా నీడ కలిగినటువంటి నేలను ఎంచుకొని మనం సాగు చేసుకున్నట్టయితే మంచి శ్రేష్టమైనటువంటి నారుని పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే నీటి వనరులు, నీటి సౌలభ్యం ఎక్కువగా ఉందో ఆ పరిస్థితుల్లో దగ్గరగా మనం నారును కనుక పెంచుకున్నట్టయితే సాధారణంగా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ఈ పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఒకే ప్రదేశంలో నారు పోయడం అనేది శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రతి సంవత్సరం నారుమడి పెంచేటువంటి ప్రదేశాన్ని
మార్చుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. సాధ్యమైనంత వరకు ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవటం, దాంతోపాటు నీటి వసతి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవటం ద్వారా చాలా వరకు ఈ యొక్క నారుని బాగా పెంచి తద్వారా ఈ యొక్క నారు పెంచడం ద్వారా మంచి దిగుబడికి మిరపలో సోపానంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నారుమడి ఎంపిక చేసినటువంటి భూమిని కనుక చూసుకున్నట్టయితే 5 నుంచి 6 సార్లు మనం బాగా దున్ని దానికి చివికినటువంటి పశువుల ఎరువును కనుక కలిగి ఉన్నట్టయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క భూమికి సత్తువు చేరి నారుమడి యొక్క గుణగణాలు బాగా ఉండి నీటిని ఒడిసిపట్టడం కానీ లేదా నీటిని తీసేసే పరిస్థితిలో కూడా మనం చాలా వరకు జాగ్రత్త వహించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నారు మడి పెంచే ప్రదేశం అంతా కూడా సారవంతంగా ఉన్నట్టయితే మంచి నారు అదే రకంగా దృఢమైన నారు పొందేదానికి చాలా వరకు వీలుంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నారుమడి పోసేటటువంటి పరిస్థితుల్లో రసాయన ఎరువులు అంతగా వాడాల్సిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను కనుక వాడుకున్నట్టయితే నారుమడి గుల్లగా పెరగడం తద్వారా మనం నారు పెరిగే పరిస్థితుల్లో కూడా చాలా వరకు మంచి దృఢమైనటువంటి నారుని సాధించేదానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఎక్కడైతే నారు పోస్తారో అలాంటి పరిస్థితుల్లో ఎత్తైన ప్రదేశం ఎంచుకొని ముఖ్యంగా ఎత్తైన నారుమడులు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దీనికి కానీ చూసుకున్నట్టయితే 1 ఎకరానికి సరిపడే నారు పెంచాలంటే 1 మీటర్ వెడల్పు అదే రకంగా 40 మీటర్ల పొడవు దాంతోపాటు ఒక 15 సెంటీమీటర్ల ఎత్తులో గల నారుమడులు పెంచుకున్నట్టయితే ఇందులోంచి వచ్చేటువంటి నారంతా కూడా మనకి 1 ఎకరానికి సరిపోతూ ఉంది. నారు పోసేటప్పుడు ముఖ్యంగా ఎత్తు నారుమడుల మీద గీతలుగా గీసుకొని దాని మీద పల్చగా నారు పోసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారంతా కూడా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఈ నారు పోసిన తర్వాత జాగ్రత్తగా మనం ఈ నారు మొలిసేదానికి దీని మీద కొంచెం వరిగడ్డిని కానీ లాంటిది కప్పుకొని ఈ మొలిచిన తర్వాత వీటిని అన్నింటినీ తీసేసినట్టయితే చాలా వరకు నారు మంచి నాణ్యంగా ఉండేదానికి చాలా వరకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నారు పోసే పరిస్థితుల్లో మనం ముఖ్యంగా 3 రకాల విత్తన శుద్ధులను చేసేదానికి అవకాశం ఉంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు రసం పీల్చే పురుగుల నివారణకు విత్తన శుద్ధి చేసుకోవటం, దాంతోపాటు తెగుళ్ళ నివారణకు కూడా విత్తన శుద్ధి చాలా వరకు చేసుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా సూటి రకాలు ఉన్న పరిస్థితుల్లో అంటే విత్తన శుద్ధి చేసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే విత్తనం ద్వారా వ్యాపించేటువంటి వైరస్ తెగులు నివారించడానికి ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ని 150 గ్రాముల మందుని 1 లీటర్ నీటిలో కరిగించి అందులో 1 కిలో మిరప విత్తనాలని 20 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఉన్నటువంటి మందునంతా కూడా తీసివేయడానికి 2 సార్లు మంచినీటితో కడిగినట్టయితే కడిగి విత్తనాలన్నింటినీ కూడా నీళ్ళలో ఆరబెట్టుకున్నట్టయితే ఈ సాధ్యమైనంత వరకు ఏమైనా విత్తనం ద్వారా వచ్చేటువంటి వైరస్ తెగులు ఏమైనా ఉంటే వాటిని సమర్థవంతంగా అరికట్టుకునేదానికి వీలుంటుంది. అదే రకంగా ఈ విత్తన శుద్ధిలో భాగంగా చూసుకున్నట్టయితే వైరస్ కోసం విత్తన శుద్ధి చేసిన తర్వాత రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా నార్మల్ ఎక్కువగా ఉండేదానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణ కానీ చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ అయినట్టయితే 1 కేజీ విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ పట్టించి 15 నిమిషాల సేపు నీళ్ళలో నారబెట్టి కనుక విత్తుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది. ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నార్మల్లో కనుక రసం పీల్చే పురుగుల కోసం విత్తన శుద్ధి చేయని పక్షంలో అయినట్టయితే 1 సెంటు నార్మడికి 80 గ్రాముల చొప్పున ఫిప్రోనిల్ గుళికలు దాంతోపాటు 1 కేజీ వేపపిండి చల్లినట్టయితే చాలా వరకు భూసారం పెంపొందించడమే కాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని కూడా చాలా వరకు తగ్గించి ఆరోగ్యవంతమైన నారుని పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అదే రకంగా తెగుళ్ళ నివారణ విషయంకి వచ్చినట్టయితే తెగుళ్ళ ద్వారా వ్యాప్తి చేసే బూజు తెగుళ్ళ నివారణకు 3 గ్రాముల మ్యాంకోజేబ్ కానీ లేదా క్యాప్టానా కానీ 1 కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే భూమి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు తద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగులు కూడా చాలా వరకు సమర్థవంతంగా నిరోధించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు సాధ్యమైనంత వరకు ఎత్తు నారుమడులు పెంచుకొని తద్వారా నారుని పెంచుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం కాబట్టి జూలై ఆగస్టు మాసాల్లో నారుమడులు పోస్తారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నారు పోసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాలువలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. ముఖ్యంగా ప్రతి మీటర్కి 1 అడుగు వరకు 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు కాలువలు ఏర్పాటు చేసుకున్నట్టయితే వర్షాలు అధికంగా పడినప్పుడు ఈ వర్షం నీరు అంతా కూడా బయటకు పోయేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా నారుకుళ్ళు వచ్చేదానికి వీలు చాలా తక్కువగా ఉంటుంది. అదే రకంగా ఈ యొక్క నారుకుళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే నారు పోసిన తర్వాత నారు పోసిన 9వ రోజు అదే రకంగా 13వ రోజు మనం చూసుకున్నట్టయితే కాపరాక్సిక్లోరైడ్ అనేది 3 గ్రాముల లీటర్ నీటి కలిపి నారుమడులను తడుపుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క నారుకుళ్ళ తెగులని నివారించేదానికి వీలుంటుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అయినట్టయితే 2 మిల్లీ ఎంజెడ్ అయినట్టయితే 2 నుంచి 2.5 గ్రాములు లీటర్ నీటి కలిపి నారుమడులు తడిచేట పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వచ్చే నారుకుళ్ళని సమర్థవంతంగా అరికట్టేదానికి వీలుంటుంది.
ముఖ్యంగా రైతు సోదరులు చూసుకున్నట్టయితే ఈ నారుమళ్లలో నారుని పెంచే పరిస్థితుల్లో కొంచెం చూసుకున్నట్టయితే 6 నుంచి 7 వారాల నారు నాటానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి దృఢమైన నారుని పొందడానికి ముఖ్యంగా వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు నివారించడానికి ఏదైతే రసం పీల్చే పురుగులు ముఖ్యంగా పై ముడత కింద ముడత అనేది మనకు ముఖ్యంగా నారుమళ్లలో కూడా ఆశిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు మందులు పిచికారీ చేసుకుంటూ తద్వారా మంచి నారుని పెంచుకున్నట్టయితే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కానీ చూసుకున్నట్టయితే వైరస్ తెగులు కూడా నార్మల్లోనే ఆశిస్తాయి. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకున్నట్టయితే చాలా వరకు మంచి దిగుబడి సాధించడానికి మంచి నారుని పొందొచ్చు. ముఖ్యంగా నారుమడిలో నారుకుళ్ళు తెగులు, రసం పీల్చే పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రెండింటి మీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లయితే నాణ్యమైన నారును సాధించి అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. ఒకప్పుడు సంప్రదాయ పంటలు పండించే రైతులు ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో బొప్పాయి సాగు చేస్తున్నారు. సీజనల్ వారీగా కూరగాయలు, పూలు సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. వ్యవసాయంలో రసాయనాలు వద్దు, కషాయాలే ముద్దు అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా గార మండలం తండేళ్లపేట గ్రామానికి చెందిన రైతు రమణమూర్తి. గతంలో రసాయన ఎరువులతో పంటలు సాగు చేసి నష్టాల పాలైన రైతు కొన్నేళ్లుగా ప్రకృతి విధానంలో పంటల సాగు చేపట్టారు. ప్రస్తుతం 2 ఎకరాల్లో తైవాన్ బొప్పాయిని పండిస్తున్నారు. సొంతంగా ఎరువులు, చీడపీడలకు కషాయాలు తయారు చేసుకుంటూ పంటకు వేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్, పురుగు మందులు, రసాయన పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా నేను 2 ఎకరాలు మాత్రము నేను బొప్పాయి సాగు చేస్తున్నాను. ఘనజీవామృతం ముందు తయారు చేసుకున్నాము, దుక్కులో వేసుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే మొక్కలు నాటాము. మొక్కలు నాటిన తర్వాత అందులోనే అంతర పంటలుగా కూరగాయలు పెట్టుకున్నామండి. కూరగాయలను తర్వాత బంతి, వంగ, టమాటీ, తీగజాతి కూడా మేము పెట్టుకున్నాము. అందులో ఎందుకంటే ఇది ఒక 6 నెలల వరకు ఇది ఆదాయం రాదు కాబట్టి, బొప్పాయి నుండి ఆదాయం రాదు కాబట్టి ముందుగా మేము కూరగాయలు పెట్టుకున్నాము. కూరగాయల నుండి ఆదాయం వచ్చిన దాని ఆదాయాన్ని మళ్ళీ ఆ బొప్పాయి మేము పెట్టుకున్నాము. అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా, మేము రసాయనిక ఎరువులు లేకుండా ఘనజీవామృతం ఫస్ట్ వాడాము. తర్వాత 15 రోజులకి ద్రవజీవామృతం మేము పారించడం జరిగిందండి. ఆ విధంగా ఎటువంటి తెగులు రాకుండా పుల్లట మజ్జికి మరియు ద్రవజీవంతో కలిపి కూడా మేము వాడడం జరిగింది. తర్వాత నీమాస్త్రం వాడడం జరిగింది. ఇంకేమైనా సరే బొప్పాయి గ్రోత్ రావడానికి, తర్వాత బొప్పాయి ఇది పెరగడానికి మేము ద్రవజీవంతో ఎక్కువగా పాటించడం జరుగుతుంది. మేము ఇంతకుముందు రసాయన ఎరువులు, రసాయన పురుగు మందు మేము వాడేవాళ్ళమండి. దానివల్ల ఏంటంటే మాకు అధికంగా ఖర్చు అయిపోయేది. భూమిలోని సారాన్ని కోల్పోయేది. ఏ పంట వేసినా సరే మా భూమిలో పంట సరిగ్గా వచ్చేది కాదు. ప్రకృతి వ్యవసాయం చేసిన నుండి మా భూమిలో సారాన్ని పెరుగుతో పాటు మాకంతేమో వేసిన ప్రతి ఏ పంట అయినా సరే మాకు ఆదాయం బాగా వస్తుందండి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.